హాయ్ ఫ్రెండ్స్, పుల్కాలోకి ఎన్ని కర్రీస్ ఉన్నా రాజ్మా ఇచ్చే టేస్టే వేరే లెవెల్ అబ్బా. అలాంటి కర్రీని ఎలా చేసుకోవాలో చూసేయండి. రాజ్మాని ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టండి. తర్వాత బాణీ తీసుకొని తాలింపు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని వేసి బాగా వేపుకొని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి దాన్ని కూడా బాగా వేగనివ్వండి. 2 టమాటాలను తీసుకొని ప్యూరీ కింద చేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ టమాటా ప్యూరీని కూడా వేసి దాన్ని కూడా ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులో సరిపడా ఉప్పుని, పసుపుని వేసుకొని టమాటాల్లోంచి ఆయిల్ బయటకొచ్చే వరకు కూడా బాగా వేగనివ్వండి. ఇది ఎంత బాగా వేగితే కర్రీ అయితే అంత టేస్ట్ వస్తుందండి. వేపుకున్న తర్వాత ఇందులో కారాన్ని, అలాగే మనం ముందుగా ఉడకబెట్టుకున్న రాజ్మాని కూడా వేసుకోండి. రాజ్మాని గరిటె సాయంతో గాని, లేదంటే మిక్సీలో వేసి జస్ట్ అలా ఒక్క తిప్పు తిప్పండి. ముక్కా చెక్క కింద అవుతుంది. అప్పుడు తినడానికి చాలా బావుంటుందండి. మరీ పేస్ట్ అయినా బాగోదు, మరీ గింజలు గింజల్లాగా ఉన్నా బాగోదండి. ఇలా ముక్కా చెక్క కిందుంటే తినేటప్పుడు చాలా బావుంటుంది. రాజ్మాలో హెవీ ప్రోటీన్ ఉంటుందంటండి. మటన్ కంటే కూడా రాజ్మాలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయంటండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్‌లో గరం మషాలాని, కొత్తిమీరని మీ దగ్గరుంటే కసూరి మేతిని గూడా యాడ్ చేసుకోండి. కసూరి మేతి లేకపోయినా కూడా పర్వాలేదండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే. ఒక్కసారి ట్రై చేసేయండి. నిన్న మన ఛానెల్‌లో అయితే 'తొలి ప్రేమ' అనే టైటిల్‌తో ఒక మంచి లవ్ స్టోరీనైతే పెట్టానండి. ఒక్కసారి మీరు టైమ్ ఉన్నప్పుడు చెక్ చేసి ఎలా ఉందో నాకు చిన్న కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానెల్. థాంక్